ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండే వాక్య భాగం మాకు అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినదే తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15-16 వచనాల్లో, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం, అందుకు యేసు 12 నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ ఎక్కువ పాపము కలదనెను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, మీరు గొర్రెపిల్ల యుద్ధం చేస్తారు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారు ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 18వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటిని నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నువ్వు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచు వారు నాకు పరిచారకులగుదురు. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం, నేను మిమ్మల్ని చేరుకొని ఉన్నాను. పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థించేడు, దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ మీరే అధికారములు మార్చువారు అయి ఉన్నారు తండ్రి. నాయన మీకు మీ లోబడి ఉండి నిన్ను మహిమపరిచి కనపరిచారు శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.